హాయ్ అండి. ఈరోజు రాయలసీమ ట్రెడిషనల్గా చేసుకునే ఒక రెసిపీ చూపించాలనుకుంటున్నాను. శనగబేళ్ళ పులుసు అండి. ఇది రాయలసీమ ఫేమస్. రాయలసీమలో రాగి సంగటి శనగబేళ్ళ పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దీంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించాలండి. తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, ఒక పెద్ద టేబుల్ స్పూను. 2 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత శనగబేడని ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న వాటిని దీంట్లో వేసి ఒక 5 మినిట్స్ దాంట్లో మగ్గనివ్వాలండి, మూత పెట్టేసి. తర్వాత ఉప్పు, కారము, కొంచెం పసుపు, తర్వాత గరం మసాలా పౌడర్ అండి, అది నేను నా ఇంట్లోనే చేసుకుంటాను మేము. ఇవన్నీ వేసి బాగా కలిపెట్టాలండి. ఒక 2-3 నిమిషాలు వాటిని బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత దీనికి సరిపడా నీళ్ళు పోసి, ఒక 2 గ్లాసులు పడతాయండి నీళ్ళు. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి, అంటే పప్పు మునిగే వరకు పోయాలి. తర్వాత దీన్ని బాగా ఉడకబెట్టాలండి. దీనిలో ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తర్వాత దీన్ని బాగా ఉడకపెట్టిన తర్వాత పప్పు ఇట్లా నలిపితే మనకి మెత్తగా అయిపోయినట్లండి. ఇంకా దీంట్లో కరివేపాకు వేసి కూర దించేసుకోవటం. ఇది రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. రాగి సంగటి చేసినప్పుడు ఇది కంపల్సరీగా చేసుకుంటాం మా ఇంట్లో అయితే. మా వారికి చాలా ఇష్టము. రాగి సంగటి చేశానండి ఈరోజు. రాగి సంగటి ప్లస్ శనగబేళ్ళ పులుసు, టమాటా చట్నీ అండి. అది ఇంకొకసారి చేసి చూపిస్తాను. రాగి సంగటి కూడా ఒకసారి నేను వీడియో పెడతానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో. థ్యాంక్ యూ అండి. మా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేయండి మీరు కూడా.